అందరికీ నమస్కారం. నేను ఎప్పుడు కూడా ఏ జర్నలిస్ట్ని కానీ ఏ యూట్యూబ్ని కానీ నేను ఎవరిని టార్గెట్ చేయను. ఈవెన్ వాళ్ళు ఎంత దరిద్రంగా లేఖితనంగా వీడియోలు ఇస్తే తప్ప అప్పుడు కూడా ఇండైరెక్ట్గా మాట్లాడినప్పుడు డైరెక్ట్గా వాళ్ళ పేర్లు ఇచ్చి హడావిచ్చాను. ఎందుకంటే నేను వాళ్ళ పెద్ద ఎక్కువ వాళ్ళ హైప్ ఇవ్వను, అంతే. అర్హత లేదు వాళ్ళకి, అంతే అనుకుంటా. ఇప్పుడు ఎంత నేను చెప్తున్నాను, మన బండి సంజయ్ కొడుకు విషయంలో దీని అమ్మ జీవితం అనకూడదు, లైవ్ల మీద లైవ్లు నడిపారు. ఆ అమ్మాయి మైనర్ అన్నారు, పోక్సో కేసు పెట్టారు, ఓకే. బట్ ఆ అమ్మాయి ఆ అబ్బాయి సంబంధించిన వీడియోలు ఏవైతే బయటకు వచ్చినాయో, ఇద్దరు జోవెలుగా ఉన్నారు, ఫ్రెండ్లీగా ఉన్నారు, సరదాగా ఉన్నారు అన్ని ఇష్టపూర్వకంగా జరిగినట్టు కనిపిస్తుంది. అది నిజమా కాదాలు ప్రూవ్ చేయాలి. బట్ గతంలో చాలాసార్లు నేను చెప్పాను, మైనర్ అయినప్పుడు ఆమె ఇష్టపూర్వకంగా అయినా సరే మీరు చెయ్యొద్దురా బాబు అని చెప్పా. అతను ఏదో చేయకూడదు ఏదో చేశాడు, కేసు పడింది, వెళ్ళాడు, ఓకే, అదంతా నడుస్తుంది. ఇక్కడ పసి బిడ్డ, 12 సంవత్సరాల బిడ్డ సమ్మర్ హాలిడేస్ కోసం వాళ్ళ తాతింటి దగ్గరికి వచ్చింది. ఖమ్మంలో ఒక ఏరియా. మహమ్మద్ గౌస్ పాషా వాడు డ్రైవర్ అట. వాడు అదే అపార్ట్మెంట్లో ఉంటాడు. ఆ పసిబిడ్డ మీద వాడు కన్నుబడింది. వాడు 4 రోజుల క్రితం కూడా ఆ బిడ్డని ఎక్కడ పెడితే తాగుతూ ఉన్నాడు. ఆ పిల్లకి అర్థమైపోయింది ఇటు దూరంగా ఉండాలని. మళ్ళీ మొన్న ఎవరు లేని సమయం చూసి వాడు ఫ్లాట్కి తీసుకెళ్ళాడు. వాడు ఫ్లాట్కి తీసుకెళ్ళి బలాత్కారం చేశాడు. ఇక ఆ తర్వాత ఈ పిల్ల ఎక్కడ చెప్పింది ఏంటని చెప్పేసి 4వ అంతస్తు మీద నుంచి కిందకు తోసేశాడు. ఆ పిల్ల కింద పడింది. ఇక చుట్టుపక్కల వాళ్ళు గమనించేసి అమ్మో ఏంటి పిల్ల పడిందని చెప్పి చూసేసి ఆగమేఘల మీద ఆసుపత్రి పట్టుకెళ్ళారు. స్పృహలో లేరు. చివరికి మొన్న స్పృహ వచ్చింది. స్పృహ వచ్చాక అప్పుడు పాపం వెన్నెముక ఇరిగిపోయింది, బాడీలో పక్కడములు ఇరిగిపోయినాయంట. స్పృహ వచ్చిన తర్వాత ఏంటమ్మా ఏమైంది ఏంటమ్మా అంటే అప్పుడు అంకుల్ మహమ్మద్, వాడి పేరు కూడా పూర్తి తెలియదు పాపం ఆ పిల్లకి, పలానా అంకుల్ పలానా చోట ఉంటాడు అని మొత్తం చెప్పి వాడు ఏ రకం చేస్తే మొత్తం చెప్పింది. ఇంకా అప్పటికప్పుడు పోలీసులు ఇమీడియట్గా కూడా అరెస్ట్ చేశారు. ట్విస్ట్ ఏంటంటే వీడు బాగా సెటిల్మెంట్ అవి చేస్తూ ఉంటాడట. దాంతో వేరే ఒక ముగ్గురు సెటిల్మెంట్ చేద్దాం ట్రై చేస్తాడట. పసిబిడ్డ అవటం, స్పృహలోకి రావటం, జరిగింది మొత్తం చెప్పటం, పోక్సో కేసు అవటంతో వాళ్ళు సైడ్ అయిపోయారంట. సిగ్గులని ఎదవల్లారు ఎవర్రా మీరు అసలు ఈ సెటిల్మెంట్ కోసం ముందుకు వచ్చింది. అసలు వీడు మహమ్మద్ గౌస్ పాషాగాడు, వయసు 40 సంవత్సరాలు, అరెస్ట్ చేశారు, పోక్సో కేసు నమోదు చేశారు. ఆ పిల్ల చావు బతుల మధ్య ఉంది. ఇక ఇప్పుడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నాది బాధ్యత, ఆ బిడ్డని బతికించుకున్నాం, ఖమ్మంలో మెరుగైన వైద్యం అందితే ఓకే, అలా కానప్పుడు హైదరాబాద్ నిమ్స్ పట్టరండి నేను చూసుకుంటాను అన్నాడు. ఈవిడ నేను సూటిగా అడుగుతూ ఉన్నా, అసలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడ రాలా? నేను కూడా ఎక్కడ చిన్న క్లిప్పింగ్ ఏదో చూశాను, ఇదేంట్రా ఇంత పెద్ద ఇది ఉండి అసలు ఎక్కడ రాలేదు ఏంట్రా బాబు, నాకు బాధేసింది. ఈవిడ వీడియో ఇద్దాం ట్రై చేస్తున్నప్పుడు ఒకసారి ఎందుకు ఆలోచించా, ఒకడు ఇంత ఘోరంగా పసిబిడ్డని చంపితే న్యూస్ అనేది మ్యాక్సిమం తెలిసింది కదా చాలామందికి, ఎవరు వీడియోలు ఇవ్వలేదు ఏంటబ్బా అనిపించింది. బండి సంజయ్ కొడుకు విషయంలో ఏం తిన్నాడు, ఎక్కడ కూర్చున్నాడు, ఏం ప్రతిదీ లైవ్లు ఇచ్చుకుంటా పోయారే. మనుషులా మీరు? జర్నలిస్టులా? మీ న్యూస్ ఛానల్లా? మీ పేపర్లా? చెయ్యి అంత వరస్ట్గా ఉన్నారని రా బాబు. మెయిన్ స్ట్రీమ్ మీడియా వద్దని వచ్చి ధర్మబద్ధంగా నా ఛానల్ నడుపుతూ ఉన్నా. నేషనల్ టు ఇంటర్నేషనల్, లోకల్ టు నేషనల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, న్యూస్ ఏదైనా నా దాకా వచ్చింది అంటే మొత్తం రీచెక్ చేసి నిజాన్ని మాత్రం ముందు ఉంచుతూ ఉన్నా. ఇప్పటికైనా మన ఛానల్ ఒక్కటి చాలు అన్ని న్యూస్లు తెలుసుకోవడం అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేయండి. ఈ వీడియోలో మరలా చెప్తున్నా, అవతరున్న వ్యక్తి ముస్లిం అవటం అండ్ న్యూస్ ఎక్కడో జరగటం, అవతరున్న బాధితురాలు వచ్చేసి ఒక పేద కుటుంబం అవడంతో మనకేం వచ్చిందిరా వీసురావు, అరే మనకెందుకురా వదిలేద్దాం, అరే మనకు సంబంధం లేదురా, అరే మనకు డబ్బులు వెళ్ళాడరా, ఈ బతికేస్తున్నారండి. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైతే ధర్మబద్ధంగా జర్నలిస్టులు బతకాల్సి ఉన్నారో, న్యూస్ హైలైట్ చేస్తూ ఉన్నారో, చేయకుండా వదిలేస్తున్న ఇటువంటి వాటిని కూడా ఇంతే, అది వాళ్ళ బతుకు.